ఈనాడు పత్రికలోని వార్తలను చూద్దాం. మూసీపై ముందుకే ఇలాగే వదిలేస్తే దయనీయంగా మారుతుంది. పునర్జీవం పూర్తయితే ఆర్థికాభివృద్ధి మరో నగరాన్ని సృష్టించినట్లు అవుతుంది. విపక్షాలకు విజన్ ఉంటే చెప్పమనండి, చర్చిస్తాం. మొదటి దశలో బాపుఘాట్ నుండి ఎగువకు అభివృద్ధి. 3 నెలల్లోనే డిపిఆర్ సిద్ధం. గోదావరి నీటి మళ్లింపు పనులకు వచ్చే నెలల్లో టెండర్. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్. మూసిని ఇలాగే వదిలేస్తే ఏమీ మిగలదు. హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా మారుతుంది. 55 కిలోమీటర్ల మూసి పునరుజ్జీవం పూర్తయితే అద్భుత నగరంగా మారుతుంది. ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ వంటి నగరాలకు ధీటుగా తయారవుతుంది. మూసి అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదు, ఎలాంటి రాజీ లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సియోల్లో చుంగైచాన్ పునరుద్ధరణ, హాన్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని పరిశీలించి వచ్చిన మీడియా ప్రతినిధులతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. మూసి పునరుద్ధరణపై తన అభిప్రాయాలను వివరించారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. మూసిలో మొదటి బాపు ఘాట్ నుంచి ఎగువకు 21 కిలోమీటర్ల మేర ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం. నేను ఏదైనా ప్రారంభించే ముందే 1000 సార్లు ఆలోచిస్తా. అందరి అభిప్రాయాలు విని మొదలెట్టాక ఆపబోను. విపక్షాలకు దీనిపై విజన్ ఉంటే ఆ డాక్యుమెంట్ను ఇమ్మని కోరుతున్నా. నాతో మాట్లాడవద్దనుకుంటే ఉప ముఖ్యమంత్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇలా ఎవరికైనా విజన్ డాక్యుమెంట్ ఇవ్వండి. త్వరలోనే అఖిలపక్షం లేదా అసెంబ్లీ సమావేశం పెట్టి చర్చిస్తాం. కేసీఆర్ను గద్దె దింపి ముఖ్యమంత్రి కావాలనుకున్నాను, అయ్యాను. ఇంతకంటే నాకు కావాల్సిందేమీ లేదు. నా పూర్తి సమయాన్ని, శక్తి సామర్థ్యాలను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించడం తప్ప నేను ప్రస్తుతం మూసీ కాన్సెప్ట్ తయారీలో నిమగ్నమయ్యాను. దీని తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతాను. డిపిఆర్ రూపకల్పనలో కన్సార్షియం. అంతర్జాతీయ గుర్తింపు పొందిన 5 కన్సల్టెన్సీ సంస్థల కన్సార్షియం మూసీ పునర్జీవం డిపిఆర్ను రూపొందిస్తుంది. ఈ పనిని 141 కోట్లతో అప్పగించాం. డిజైన్, డ్రాయింగ్, నిర్మాణాలు, ఆర్థిక మోడల్ ఇలా అన్నీ తయారు చేస్తారు. మూసీ పునరుజ్జీవం ప్రాంతంలో ఓ రైతు బజార్ ఉంది. అందులో విక్రయించుకునే వారందరికీ ప్రత్యామ్నాయం చూపించాల్సిందే కదా. చిన్న ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ఎవరి హక్కులకు భంగం కలగనివ్వం. ఇలాంటి వారి కోసమే ప్రత్యేకంగా బజార్లు ఏర్పాటు చేస్తాం అంటూ ఒక వార్తను చూడవచ్చు. అవ్వాతాతలకు ఆయుష్మాన్. 70 ఏళ్ళు దాటిన వారికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా. ఆయుష్మాన్ భారత్ విస్తరణ. 12,850 కోట్ల పనులు ప్రారంభించిన ప్రధాని. దేశంలో 70 ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకం మంగళవారం నుండి అందుబాటులోకి వచ్చింది. 9వ ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని లాంఛనంగా విస్తరించారు. అర్హులైన వారికి ఆయుష్మాన్ భారత్ వయోవందన కార్డులను పంపిణీ చేశారు. దేశంలోనే వైద్య ఆరోగ్య రంగాలకు సంబంధించి 12,850 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిల భారత ఆయుర్వేద వైద్య సంస్థ 2వ దశ పనులు కూడా ఉన్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, నర్సింగ్ కళాశాలలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 11 ఆసుపత్రుల్లో డ్రోన్ సేవల్ని కూడా మోరీ ప్రారంభించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. నెల ముందే ప్రారంభం. ప్రస్తుతం అస్తవ్యస్తంగా వృత్తి విద్యా సంవత్సరం. సమస్యలు అధిగమించేందుకే ఉన్నత విద్యా మండలి కసరత్తు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ తరగతులు సెప్టెంబర్ మొదటి వారంలో
ప్రారంభమయ్యాయి. బీఫార్మసీ కౌన్సిలింగ్ ఇప్పటికీ కొనసాగుతుంది. పలు కోర్సుల స్పాట్ ప్రవేశాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా ఆయా కోర్సులకు సంబంధించి విద్యా సంవత్సరం ప్రారంభం అస్తవ్యస్తంగా మారింది. ఈ గందరగోళానికి అడ్డుకట్ట వేయాలని, వచ్చే విద్యా సంవత్సరాన్ని కనీసం నెల రోజులైనా ముందుకు జరపాలని ఉన్నత విద్యా మండలి భావిస్తుంది. ఆ దిశగా నూతన చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అధ్యయనం చేయనున్నారు. ఫార్ములా ఈ రేస్ అవకతవకలపై విచారణ చేయండి. అనిషాకు ఎంఏయుడి లేఖ. ఫార్ములా ఈ కార్ల రేసుల వ్యవహారంలో చోటు చేసుకున్న ఉల్లంఘనలపై విచారణ జరపాలంటూ అవినీతి నిరోధక శాఖకు పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మంగళవారం లేఖ రాశారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా అనిషా చర్యలు తీసుకోనుంది. ఎలాంటి అనుమతులు లేకుండానే నిధుల చెల్లింపుపై ప్రధానంగా విచారణ జరపనున్నారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. అంతా కల్తీ, అంతంతే తనిఖీ. ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న ఆహార పదార్థాల విక్రేతలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సామాన్యులు. జిహెచ్ఎంసీ పరిధిలో 21 మంది ఎఫ్ఎస్ఓలే పరిశీలన కరువై హోటళ్లు, రెస్టారెంట్ల ఇష్టారాజ్యం. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన పట్టణాల్లో రహదారులపై ఎటువైపు చూసినా పదుల సంఖ్యలో తోపుడు బండ్లు, ఫుడ్ ట్రాక్లు, హోటల్, రెస్టారెంట్లే కనిపిస్తాయి. వాటిలో కనిపించే రంగురంగుల తినుబండారాలు నోరూరుస్తాయి. అయితే అక్కడే అమ్మే ఆహార పదార్థాల్లో నాణ్యత ఏంట? వాటి ప్రమాణాలు ప్రకారం తయారు చేశారా? వాటిలో వాడే రంగులు, మసాలాలు ఆరోగ్యకరమైనవేనా అనే మాత్రం ప్రశ్నార్థకమే. ఆయా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన, తనిఖీలు నిర్వహించాల్సిన ఆహార పరిరక్షణ విభాగం అధికారులు బాధ్యతను విస్మరించడంతో విక్రయదారులు చెలరేగిపోతున్నారు. రాజధాని నగరం నడిబొడ్డున బంజారాహిల్స్లో మోమోస్, మయోనైజ్ తిని మహిళ మృతి చెందడం, 50 మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడం దాని ఫలితమేనని విమర్శలు వెల్లువెత్తగా ఈ వ్యవహారం ప్రజారోగ్య భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ముమ్మాటికి ఉమ్మడి ఆస్తులే, అవి జగన్, షర్మిల ఇద్దరికి సమానమే. రాజశేఖర్ రెడ్డి బతుకుండగానే వాటిని పంచలేదు. మనవడు మనవరాలకు సమానంగా పంచాలనేదే ఆయన ఆజ్ఞ. షర్మిలకి ఇచ్చిన 200 కోట్లు ఆ డివిడెండ్లే. ఒక బిడ్డకు మరో బిడ్డకు అన్యాయం చేస్తున్నందునే వాస్తవాలు మాట్లాడుతున్న వైఎస్ అభిమానులకు విజయమ్మ లేఖ. రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదని జగన్, షర్మిలల తల్లి విజయమ్మ లేఖలో స్పష్టం చేశారు. అన్ని కుటుంబ ఆస్తులేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు వివరణ ఇచ్చారు. ఆస్తులు ఇద్దరికి సమానమైనవే నిజమని, మనవడు మనవరాళ్లకు ఆస్తులు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ అంత వాస్తవమని ఆమె పేర్కొన్నారు. జగన్, షర్మిల పేరిట రాజశేఖర్ రెడ్డి కొన్ని ఆస్తులు పెట్టారని, అది పంపకం ముమ్మాటికి కాదని విజయమ్మ తెలిపారు అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఉపాధ్యాయులతో కులగణన, రోజు పాఠశాల వేళల తర్వాత సర్వే అంటున్న బట్టి. రాష్ట్రంలో వచ్చే నెల 6 నుండి నిర్వహించే సామాజిక ఆర్థిక కులగణన సర్వేకు ఉపాధ్యాయులను గణకులనుగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించినట్లు మనకి వార్త కనబడుతుంది. ఇక మరొక హెడ్లైన్, మెట్రో 2వ దశలో 4వ తరం కోచ్లు. ప్రయాణికులు ట్రాక్పై పడిపోకుండా ప్లాట్ఫారంపై స్క్రీన్ డోర్లు, స్టేషన్ల వద్ద ఎకరం స్థలంలో పార్కింగ్కు ప్రాధాన్యం అంటూ హెడ్లైన్ అయితే చూడొచ్చు. వెలుగు దినపత్రికలోని వార్తలను చూద్దాం. వైట్ హౌస్లో దీపావళి వేడుకలు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో మంగళవారం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్లూ రూమ్లో దీపం వెలిగించి ప్రెసిడెంట్ జో బైడెన్ సంబరాలు ప్రారంభించారు. వేడుకలో కాంగ్రెస్ సభ్యులు, అధికారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు సహా
600 మందికి పైగా ప్రముఖ ఇండియన్ అమెరికన్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ వీడియో మెసేజ్తో శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే హైదరాబాద్ అభివృద్ధికి 1,50,000 కోట్లు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర రూపురేఖలు మారతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో టూరిజం మరింత అభివృద్ధి చెంది ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే 65% ఆదాయం వస్తుందన్నారు. మూసీ కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామనేది అబద్ధం. ప్రైవేటు సంస్థల నుండి నిధులు సేకరించే మూసీ పునరుజ్జీవం చేపడతాం. 1,50,000 కోట్లు హైదరాబాద్ మొత్తాన్ని అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేస్తాం. ఇందులో 25,000 కోట్లు మెట్రోకు, RRRకు, 30,000 కోట్లు ORRకు, RRR రేడియల్ రోడ్లకు, 10,000 కోట్లు ఎన్టీపీల నిర్మాణం, నష్టపరిహారం చెల్లింపులకు 10,000 కోట్ల నుండి 15,000 కోట్లు, మల్లన సాగర్ నుంచి గండిపేట నీళ్లు తెచ్చేందుకు ట్రంక్ లైన్ ఏర్పాటుకు 6,000 కోట్ల నుంచి 7,000 కోట్లు, ఎలివేటర్లు ఇతరత్రాలకు 30,000 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశాం అని సీఎం వివరించారు. మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం నుండి పైసా పెట్టాం, పీపీపీ మోడల్లో పనులు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఫస్ట్ ఫేజ్లో బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి. ఎవరు గగ్గోలు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. మూసీ పునరుజ్జీవంపై వాడపల్లి నుండి వికారాబాద్ దాకా పాదయాత్ర. నాతో నడవడానికి కేటీఆర్, హరీష్ రావు, ఈటల వస్తారా? బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం పెడతాం. గండిపేటకు మల్లన్న సాగర్ నీళ్లు తెచ్చేందుకు ట్రంక్ లైన్. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ అని వెల్లడి. మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం నుండి పైసా ఖర్చు చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులు చేపడతామని వెల్లడించారు. ఫస్ట్ ఫేజ్లో బాబుఘాట్ వెనుక వైపు దాదాపు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ఆదాయం వేరే లెవెల్కు చేరుతుందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వ ఆలోచనలు పంచుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చింది. మూసీ ప్రాజెక్టుకు ఖర్చు చేసే ప్రతి ప్రభుత్వం దగ్గర లేదు. దీనికి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా పెట్టాం. ఇప్పటికే ఎంపిక చేసిన 5 కంపెనీలు డిపిఆర్ రెడీ చేయడంతో పాటు ప్రాజెక్టుకు ఫైనాన్స్ ఎలా చేయాలనే దానిపై రిపోర్ట్ ఇస్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక మరో అంశాన్ని ప్రస్తావిస్తూ హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయని వాటి తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. నాకు ఢిల్లీ పెద్దలతో ఎలాంటి గ్యాప్ లేదు. రాష్ట్రంలో నేనే ఏఐసిసి. ఇప్పటి వరకు జరిగినవన్నీ నా ఇష్ట ప్రకారమే జరిగాయి అని సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, అందుకోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని పేర్కొన్నారు. సీఎం కావాలని 2004లోనే అనుకున్నాను. అది నెరవేరింది. ఇంకా నాకేం కోరికలు లేవు. ప్రజలకు మేలు చేయాలన్నదే నా లక్ష్యం. నాది చిన్న వయసు. రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉంది. నిర్బంధ పాలనతో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకోను. అందరి విషయంలోనూ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తాను అని చెప్పారు. కాగా హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేయడం సరికాదు. ఒక్కో తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది అని సీఎం చెప్పారు. ఫార్ములా ఈ రేసులో 55 కోట్ల గోల్మాల్. విదేశీ సంస్థలకు అక్రమంగా చెల్లింపు. విచారణ చేపట్టాలని ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు. ప్రభుత్వ అనుమతి కోరుతూ ఏసీబీ లేఖ. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే నిధులు మళ్లింపు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రేసుకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించారని ఏసీబీకి మున్సిపల్ శాఖ అధికారులు ఇటీవల ఫిర్యాదు చేశారు.
నిధుల గోల్మాల్పై సమగ్ర విచారణ జరపాలని కోరారు. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ మంగళవారం లేఖ రాసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పోయేదాన్ని ఫిబ్రవరి హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సీజన్ 9 రేసింగ్ జరిగింది. దీనికోసం 2.8 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11న రేస్ నిర్వహించారు. ఇందుకోసం మొత్తం 200 కోట్లు ఖర్చు అయింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. బూతులు తిట్టిన వాళ్ళు నోటీసులకు విలువ ఉంటుందా? కేటీఆర్ నోటీసులకు బదిలిచ్చిన క్షమాపణలు చెప్పుకుంటే నేను ఇస్తా. బండి సంజయ్. బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా భూస్థాపితం చేస్తాం. తెలంగాణలో హెచ్ఆర్సీకే సర్కార్ నడుస్తుంది. బామర్దులిద్దరూ పోటీపడి రేవంత్కు సహకరిస్తున్నారు అంటూ కామెంట్లు. మరొక ముఖ్య వార్తల విషయాన్ని చూసినట్లయితే 70 ఏళ్ళు దాటిన వాళ్ళకు 5 లక్షల ఆరోగ్య బీమా. దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు దాటిన వృద్ధులందరికీ ఏడాదికి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్తో లబ్ధి చేకూరుతుంది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడి 60 మంది మృతి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్నది. గాజాలోని బీట్ లాహియా పట్టణంపై ఇజ్రాయెల్ సైన్యం ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో మొత్తం 60 మంది మృతి చెందగా 150 మంది గాయాలైనట్టు తెలుస్తుంది. ఇక సిరీస్ గెలిచిన విమెన్స్ టీం న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను ఇండియా విమెన్స్ టీం 2-1తో సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల డేటా ఆన్లైన్ కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కార్ ఎవరు ఎక్కడ ఎంతకాలం పనిచేశారో తెలిసేలా ప్రత్యేక స్టాఫ్ సాఫ్ట్వేర్, వాళ్ళ పని తీరు, రివార్డులు, రిమార్కులు తెలిసేలా ఏర్పాటు, హెచ్ఆర్ వ్యవస్థ ఏర్పాటుపై సమాలోచనల. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డేటాను ఆన్లైన్ చేయాలని సర్కారు భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను సిద్ధం చేయనుంది. అందులో ఉద్యోగి అపాయింట్మెంట్ అయినప్పటి నుండి రిటైర్మెంట్ వరకు పూర్తి వివరాలు ఉండేలా చూస్తున్నది. అవసరమైతే హెచ్ఆర్ వ్యవస్థను తీసుకువస్తే ఎలా ఉంటుంది అనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త 10 ఏళ్లలో 20,000 కోట్ల భారం. బీఆర్ఎస్ హయాంలో ప్రజలపై కరెంట్ ఛార్జీల మోత, అసలు ఛార్జీలు పెంచలేదన్న కేటీఆర్. డిస్కం లెక్కలతో బయటపడ్డ వాస్తవాలు. 2015-16లో 5%, 16-17లో 8%, 22-23లో 16% ఛార్జీల వడ్డింపు, 2020 నుండి ఫిక్స్డ్ ఛార్జీల మరింత వాత అంటూ ఒక వార్తను కనబడుతుంది. మరొక హెడ్లైన్, స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు షురు. వచ్చే నెల 4 నుంచి క్లాసులు. తొలి దశలో 4 కోర్సులు. తాత్కాలికంగా న్యాక్ ఈస్కీలో క్యాంపస్లు. వర్సిటీకి బిల్డింగ్ అప్పగించిన అధికారులు, పరిశీలించిన వీసీ. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 4 నుండి క్లాసులు నిర్వహించేందుకు వర్సిటీ వీసీ సుబ్బారావు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శాశ్వత భవనాలు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో క్లాసులు నిర్వహించనున్నారు అంటూ ఒక వార్తను మనం చూడవచ్చు. మరొక వార్త, స్కూల్ స్థాయి నుంచే డ్రైవింగ్ ఎడ్యుకేషన్ పైలట్ ప్రాజెక్టుగా 300 స్కూల్లో అమలుకు రవాణా శాఖ నిర్ణయం. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన, ఓ స్వచ్ఛంద సంస్థతో అగ్రిమెంట్. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లులకే ధాన్యం, వడ్లు కొనుగోలులకు సర్కార్ కొత్త పాలసీ. క్లీన్ చిట్ ఉన్న మిల్లులకు 10% బ్యాంక్ గ్యారంటీకి ఓకే. గతంలో డిఫాల్ట్ అయినా క్లియర్ చేస్తే 20% ఇవ్వాల్సిందే. డిఫాల్ట్ మిల్లర్లకు ఎలాంటి ధాన్యం ఇవ్వద్దని నిర్ణయం. మిల్లింగ్ ఛార్జీలు పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.
దొడ్ల వడ్లకు 30, సన్న వడ్లకు 40కి పెంపు, ధాన్యం కొనుగోలుకు లైన్ క్లియర్ అంటూ వార్త చూడొచ్చు. మెమోస్ బాధితులు 97 మంది. నందినగర్, సిండి, కుంటాలో వైద్యాధికారుల సర్వే. ఒకే కుటుంబంలోని 4గురికి అస్వస్థ, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరిక. రేష్మ మృతదేహాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం. మెమోస్ అమ్మిన 6గురిని అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు. 110 ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ అంటూ ఒక వార్త చూడొచ్చు. నమస్తే తెలంగాణ వార్తాపత్రికను చూద్దాం. అప్పుల్లో రేవంత్ కొత్త రికార్డ్. 60 ఏళ్ల సమైక్య పాలనను దాటేసిన 10 నెలల రుణం. 328 రోజుల్లో చేసిన అప్పు 75,118 కోట్లు అంటూ ఒక వార్త చూడొచ్చు. పోరాడుదాం, పొగబెడదాం, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ను పాతరిద్దాం. కాంగ్రెస్ పాలనలో రైతులకు సంతోషమేది. దేవులపై ఒట్టిపెట్టి రేవంత్ మాట తప్పిండు. రుణమాఫీ, రైతు భరోసా అంటూ పచ్చి మోసం అతి చేస్తున్న పోలీసులను గుర్తుపెట్టుకుంటాం. వనపర్తి రైతుల నిరసన సదస్సులో హరీష్ రావు కాంగ్రెస్ను బొందు పెట్టాలి అంటున్న నిరంజన్ రెడ్డి. కేసులకు భయపడేది లేదు అంటూ శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో గుండాగిరి అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్. వనపర్తిలో మంగళవారం జరిగిన రైతు నిరసన సదస్సులో మాజీ మంత్రులు హరీష్ రావు, వి శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి ఫోటోలను ఇక్కడ చూడొచ్చు. అలాగే వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సభలో, నిరసన సభలో తమకు రుణమాఫీ కాలేదంటూ చేతులెత్తుతున్న రైతులను ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. బిడ్డ రేవంత్ రెడ్డి, నా మీద ఎన్ని కేసులు పెట్టినా హామీ అమలు చేసేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని బరాబర్ పీలుస్తా. బేగం బజారే కాదు, ఏ బజార్లో ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఇడిసిపెట్టాం అంటున్న హరీష్ రావు. 10,000 ఉన్న రైతు బంధును 15,000 చేసి ఇస్తానని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ వాళ్ళను ఏం చేద్దాం? రైతు బంధు ఇవ్వకున్నా ఊరుకుందామా, ఊరికిద్దామా అని రైతులను మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్కటి అమలు చేయని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పోరాటాలతోనే పొగబెట్టాలని పిలుపునిచ్చారు. గతంలో ఉన్న పథకాలను నిలిపేస్తూ కొత్త వాటిని కూడా అందించని కాంగ్రెస్ను వచ్చే ఎన్నికల్లో బొందు పెట్టాలి అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. మూసిపై తగ్గేదేలే, పునరుజ్జీవంపై వెనుకడుగు వేయబోం. నవంబర్ 1న పనులకు శంకుస్థాపన చేస్తా. ప్రాజెక్టు కోసం పైసా కూడా ఖర్చు పెట్టాం. నిధులన్నీ ప్రైవేట్ సంస్థల నుండే సేకరణ. బాపు ఘాట్లో ఎత్తైన గాంధీ విగ్రహం, అవసరమైతే మూసి వెంట పాదయాత్ర. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదు. దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళి వచ్చిన జర్నలిస్టుతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. చెరబట్టింది వీలే, చర్యలేవి. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్స్ అక్రమ నిర్మాణాల గుట్టురట్టు. కేవీపీ వివేక్తో పాటు భారీ ఎత్తున నిర్మాణాలను చేపట్టిన శ్రీనిధి విద్యా సంస్థ. ప్రముఖులకు చెందిన 83 అక్రమ నిర్మాణాలను గుర్తించిన జలమండలి. ప్రభుత్వంలోని పలువురు పెద్దల నిర్మాణాలను విస్మరించిన అధికారులు. మరి వీళ్ళ మరుగునీరు వదిలితే నగరవాసులు ఆ నీళ్లను తాగాలన్న గండిపేట ఎఫ్టీఎల్లో కొరడా జులిపించిన హైడ్రా. వీటిపై గప్చుప్. మరొక హెడ్లైన్ చూసినట్లయితే కుల సర్వేనా, కోతల సర్వేనా? సర్కారు కులగణన సర్వేపై అనుమానాలు. సర్వే ఫారం ప్రశ్నలపై ప్రజల్లో తీవ్ర చర్చ.
స్థిర చరాస్తులు ఆదాయ వివరాల సేకరణ, ఉన్న పొలం, పొందిన స్కీమ్లపైన ఆరా, అప్పులు ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు, ఇంటి గదులను లెక్కించనున్న సర్కార్, కోళ్ళు, బాతులు, పందులు, గొర్రెలు గణన సంక్షేమంలో కోతల కోసమేనని ప్రచారం. కులగణన పేరుతో ప్రభుత్వం చేపట్టబోయే సర్వేపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుల సర్వే మాటున సంక్షేమ పథకాల్లో కోత పెట్టే కుట్ర దాగి ఉన్నదనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వచ్చే నెల 6 నుంచి చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ప్రభుత్వం మంగళవారం ప్రశ్నావళిని విడుదల చేసింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే పేరిట దీన్ని చేపడుతున్నది. ఇందులో అడుగడుగున ప్రశ్నలు చూస్తే మేధావులు, విశ్లేషకుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కులాల వారీగా జనాభాను గుర్తించే సాకుతో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను తగ్గించేందుకే ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. మరొక హెడ్లైన్, బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే సిఎంఆర్ బిల్లు కెపాసిటీలో 25% వరకు గ్యారంటీ తప్పనిసరి, సివిల్ సప్లైస్ నిర్ణయం అంటూ ఒక వార్త. గ్యారంటీ ఇవ్వలేం, ధాన్యం దించుకోం, సివిల్ సప్లైస్ నిబంధనలపై మిల్లర్ల ఆగ్రహం. ధాన్యం కొనుగోలు పాలసీలో ఉండలేమని స్పష్టీకరణ, ప్రభుత్వానికి ఘాటుగా లేక అంటూ ఒక వార్తను చూడొచ్చు. డిఎంహెచ్ఓల నియామకంలో అవినీతి, మహబూబ్ నగర్లో ఇప్పటికే రెగ్యులర్ డిఎంహెచ్ఓలు బదిలీ చేయకుండానే ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓల నియామకం, భారీ మొత్తంలో నగదు చేతులు మారింది అంటూ ఆరోపణలు. ఇక మరొక వార్త, సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్కు సహకరించిన జ్యోతి, కుత్బుల్లాపూర్లో పనిచేసినప్పుడు అక్రమాలు, అధికారిగా 14 రోజుల రిమాండ్కు విధించిన కోర్టు. గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్, ముగ్గురిపై ఫోక్సో కేసు నమోదు, నిందితులపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్ అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త, పారిశ్రామిక వెలవెల, తెలంగాణలో కంపెనీలు పెట్టాలంటేనే హడల్, 5 ఏళ్ళు కనిష్ట స్థాయికి పడిపోయిన కంపెనీల నమోదు, బీఆర్ఎస్ హయాంలో పోల్చితే 12% పైగా తగ్గుదల, కేంద్ర కంపెనీల వ్యవహారాల శాఖ త్రైమాసిక నివేదికలో వెల్లడి, రేవంత్ సర్కార్పై పెట్టుబడిదారుల్లో సడలతున్న నమ్మకం, కాంగ్రెస్ ప్రభుత్వ అసంబద్ధత నిర్ణయాలతో తీవ్ర ప్రభావం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక పెట్టుబడుల కటకటలు, అప్పుడు స్వర్గధామం, ఇప్పుడు అయోమయం, కాంగ్రెస్ పాలనలో మసకబారుతున్న తెలంగాణ ఖ్యాతి, పెట్టుబడుల్లో టాప్ 8 లిస్టుల్లో అట్టడుగున తెలంగాణ, రాష్ట్రానికి రావాల్సిన భారీ ప్రాజెక్టులోనూ తగ్గుదల, మనకంటే చాలా మెరుగ్గా ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, రేవంత్ ప్రభుత్వ ప్రతికూల నిర్ణయాలే కారణం అంటున్న నిపుణులు.